నమస్తే జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం. గోదావరిఖని పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో నవంబర్ 29న దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు వేళ హరీష్ రెడ్డి తెలంగాణ అమరవీరుల స్తూపానికి పూలమాలతో ఘన నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అన్న మళ్ళొకసారి అన్న మళ్ళొకసారి వీరులకు తెలంగాణ వీరులకు జోహార్ 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 జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం రాబోదా ఫోటోలు రావు భాషా ఫోటోలు రావు పవన్ అన్న చూడు సేమ్ గ్యాప్ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం హరిశరణ గారి నాయకత్వం హరిశరణ గారి నాయకత్వం హరిశరణ గారి నాయకత్వం జై కేసీఆర్ జై కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేటీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ నాయకత్వం తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ మహిళలు చాలా బాగా గ్యాప్ ఉంది
ఈరోజు రామగుండం నియోజకవర్గం గోదావరిఖని పట్టణంలోని ప్రధాన చౌరస్తా వద్ద ఉన్నటువంటి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఈరోజు తెలంగాణ బాపు కేసీఆర్ గారి దీక్షా దివస్ సందర్భంగా మరి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలంగాణ దీక్షా దివస్ శుభాకాంక్షలు తెలియజేద్దామని ఇక్కడ రావడం జరిగింది. అసలు దీక్షా దివస్ అంటే ఏంటిదనే విషయము మరి ఇప్పటి తరపు పిల్లలకు కానీ ఈ జనరేషన్ వాళ్ళకి కానీ తెలవాలనే ఒక ఉద్దేశంతో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మేమందరం ఈ కార్యక్రమం చేపట్టినాం. ఈరోజు వాస్తవానికి 2009 నవంబర్ 29 నాడు ఏం జరిగిందనేది చాలామందికి తెలియదు. ఆ రోజు ఏం జరిగిందంటే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే ఒకే ఒక నినాదంతో ఖచ్చితంగా ఈ దఫా తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించాలనే ఒకే ఒక కారణంతో మరి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది. 11 రోజులు తిండి తిప్పలు లేకుండా హాస్పిటల్ అరెస్ట్ చేస్తే అదే హాస్పిటల్ బెడ్ మీద తిండి తిప్పలు లేకుండా ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఈ భారత ప్రభుత్వం దిగొచ్చి, ఆనాడు కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉండే యూపీఏ ప్రభుత్వం దిగొచ్చి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుని ప్రకటిస్తున్నాం, మేము తెలంగాణ ఏర్పాటుని ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నామని చెప్పిండ్రు. ఆ తర్వాత జరిగిన తదనంతరం మరి వాస్తవంగా ఆ రోజు దొంగ దీక్షల వల్ల సమైక్యాంధ్ర ఉద్యమం మొదలుపెట్టి దొంగ ఉద్యమం ఒకటి మొదలుపెట్టి తెలంగాణ ఏర్పాటును జాప్యం చేసిరు. మళ్ళీ సబ్బండ వర్గ ప్రజలు ఇంక్లూడింగ్ మన సింగరేణి కార్మికులు, ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, ప్రతి ఒక్క వర్గానికి చెందినటువంటి ప్రజలందరూ పెన్ డౌన్ చేసి రోడ్డు మీదకి వచ్చిన సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు దీక్ష చేసినటువంటి సందర్భంలో మరి మళ్ళీ కొట్లాడితేనే 2014లో తెలంగాణ సిద్ధించింది. ఈ విషయం చాలామంది ఇప్పుడు జనరేషన్లకు తెలియదు. చెప్పుకోకపోతే ఏది కూడా వాస్తవంగా ఇలా ప్రజలకు ఎక్కట్లేదు. ఎందుకంటే చెప్పినోడు అన్ని దొంగ మాటలు చెప్తున్నాడు. ఇలా కూర్చున్నోడు ఏం చెప్తున్నాడు, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమమే చేయలేదు, మరి వేరే మిగతా వాళ్ళు చేసిండ్రని చెప్పేసి అబద్ధాలు చెప్పి కేసీఆర్ గారి పాత్రను తుడిచేసే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారి చిహ్నాలను, కేసీఆర్ గారి పరిపాలనను, కేసీఆర్ గారి పాత్రను ఎవ్వరూ చెరిపేయలేరు. ఇప్పుడు అనుకుంటున్నటువంటి సన్నాసి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారిని బదనం చేయడానికి ఎవరైతే ఇప్పుడు కూర్చున్నారో పెద్ద కుర్చీలో, ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇవాళ ఈ ఏదైతే మేము చేపట్టిన కార్యక్రమం ఉందో ఒక కనువిప్పు జరగాలి. వీళ్ళందరూ ఎడినారండి ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉన్నారా? వీళ్ళందరూ ఆంధ్రోళ్ళ గులాంగిరి చేసడంలో బిజీ అయిపోయినారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం నికార్సు చేసినటువంటి ప్రజలు మరి తెలంగాణ కేసీఆర్ గారి బాపు వెంట నడిచినాం. మేము నడిచి తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణని బంగారు తెలంగాణ చేసుకున్నాం. దేశంలో ఏ రంగంలో చూసినా కూడా తెలంగాణని కేసీఆర్ గారు 10 ఏళ్లలో అగ్రగామిగా నిలిపారు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం చేయబట్టి ఇలా 2 ఏళ్ల నుంచి తెలంగాణ వెనుకబాటు పడిపోయింది. వరుస పెట్టి 4 నెలల నుంచి డిఫ్లేషన్ స్టేట్లో ఉన్నాం మనం. అంటే మన దగ్గర పైసలు ఉడతలేవు, మన దగ్గర రెవెన్యూ వస్తలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళొక్కసారి అసలు తెలంగాణ ఏర్పాటు ఎట్లా జరిగిందని చెప్పి మనము ఒకసారి గుర్తు చేసుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎవరైతే అక్కలు అన్నలు ఎవరైతే వచ్చిరో ఇక్కడ అందరూ వీళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినోళ్ళే, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోళ్ళే. వీళ్ళందరి కష్టార్జితమే ఇలా తెలంగాణ స్వేచ్ఛ వాయువులు మనం పీల్చుకుంటాం. లేకపోతే ఆంధ్రోళ్ళ చేతిలో గులాంగిరి చేసే మనము ఇలా కేసీఆర్ అనే ఒక 3 అక్షరాల పదము మనిషి చర్యల వల్ల ఆయన చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్ష వల్లే, ఆ దీక్ష వల్లనే ఈరోజు మనం ఇలా స్వేచ్ఛ వాయువులు పీల్చుతున్నాం. ఈ సంఘటన గురించి మీ అందరికీ తెలియజేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేసినాము. వీడికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ.